సమర్పించు దుమ్దాం ముచ్చట. ఇయాల్టి మన దుమ్దాం ముచ్చట్ల మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. ఆవుగాని రైతు బంధు పైసలు అందరికి పడ్డాయా? ఎకరానికి 15,000 అందరికి వేసిర్రా? ఇంకెక్కడి 15,000? ఎక్కడి రైతు భరోసా? సంక్రాంతి పోయింది, ఉగాది పోయింది, రైతులు ఇంకో నెలన్నర ఎదురు చూడాలి. గట్లున్నది మన రేవంత్ సార్ చెప్పే రైతు బంధు ముచ్చట. ఆగో, కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు పైసలు యాళ్లకు టింగు టింగుమని పడేటి. కరోనా రాని తుఫాన్లే రాని రైతుల ఖాతాలలో మాత్రం పెట్టుబడి పైసలు పురాగా వేసేది. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు పైసలు పడ్డాయి. ఆ రోజులే అలాగుండే. మరి షెయి పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏండ్లయింది. ఈ 2.5 ఏండ్లల్లో ఎన్ని మాటల రైతు బంధు పైసలు పడ్డాయి? ఎన్ని వేలేసిర్రు? రేపు మాపు అని ఇన్నొద్దులు మత్పరించుకుంటా ఇక ఇప్పుడేమో ఇప్పటి మందం అయితే ఎకరానికి 6,000నట. అది కూడా ఇక ఎకరం ఉన్నోళ్ళకే వేస్తుర్రట. ఇక కడుమోళ్లకు అటెన్క చూద్దాం తీయని అంటుర్రు. ఈ ఎకరానికి కూడా ఎందుకు వేసిర్రో ఎరికేనా? అసెంబ్లీ ఉన్నది కదా, ఇక అసెంబ్లీలో ఏమాయే రైతు బంధు అని మన బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అడుగుతుంది కదా. జనం ముందు రేవంత్ సర్కార్ను నిలబెట్టినట్టు అవుతుంది, ఇజ్జతి పోతుంది. ఆగు, గట్ల కావద్దని ఏదో ఎట్టికి వేసినావా అంటే వేసినాం అనుకుంటా రైతు బంధు వేసిర్రట. మరి కడుమ పైసల కోసం ఇంకో నెలన్నర దాకా ఎదురు చూడవలసి వస్తుందా అంటుర్రు. కాదు, ఏంది అసలు? 2.5 ఏండ్ల సంది రైతు బంధు చాలా మందికి ఎగ్గొట్టిరని పేరు పోయింది. ఇప్పుడేమో అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని ఎత్తామని రోజులెల్లా తీసుడైంది. అసలు ఈ రైతు బంధు పైసలు దేనికోసం? పంట పెట్టుబడి కోసమే కదా. మరి ఆ పెట్టుబడే అవసరమైనప్పుడు ఇయ్యనప్పుడు ఇక ఇస్తున్నామని చెప్పుడెందుకు, సాటింపులు కొట్టుడెందుకు? ఇంకా అప్పుడు కేసీఆర్ సార్ రైతు బంధు ఇస్తా అంటే ఇదే షెయి పార్టీ లీడర్లు ఇదే రేవంత్ సార్ ఏమన్నాడోలా, 3 పంటలకు ఇయ్యాలే అని రాగలు తీసే కదా. మరి ఇప్పుడేమో ఒక పంటకి ఇచ్చేతందుకే వీళ్ళతో అయితలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బుక్ అధ్యక్ష 2024-25 బట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, రైతు భరోసాకు ఏటా ఎకరానికి 15,000 చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. రెండో బడ్జెట్లో ఏమంటారంటే రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తాము అన్నారు. ఓటాన్ అకౌంట్ లో 15,000 అన్నారు. మొదటి బడ్జెట్ లో 15,000 అన్నారు. రెండో బడ్జెట్కి వచ్చేసరికి ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పి బట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అంటే ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఒక్కొక్క 1000 కరిగిపోతా ఉంది అధ్యక్ష. అది కూడా ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, నాట్లప్పుడు రాదు అధ్యక్ష. వీళ్ళ తీరు ఎట్లుందంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందేమో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, వ్యవసాయ పెట్టుబడి సాయం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ గా మార్చింది అధ్యక్ష. ఎన్నికల పెట్టుబడి సాయంగా మార్చింది అధ్యక్ష. పంట పెట్టుబడి అంటే నాట్లప్పుడో ఎరువులు చల్లేటప్పుడో ఇయ్యాలి అధ్యక్ష. కానీ మీ రాజ్యంలో నాట్లయిపోయి కోతలైపోయి ధాన్యం కల్లాలకు వచ్చిన రైతు ఖాతాల్లో పైసలు పడతలేవు అధ్యక్ష. 2024-25 వానకాలం రైతు బంధు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2024-25 యాసంగి రైతు బంధు సగమే ఇచ్చారు అధ్యక్ష. 2025-26 యాసంగి రైతు బంధు నిన్న ఇచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక్క ఎకరానికే పరిమితం చేశారు అధ్యక్ష. బడ్జెట్ పుస్తకాల్లో పేజీలు నిండుతున్నాయి కానీ రైతుల ఖాతాల్లో పైసలు పడతలేవు అధ్యక్ష. అంతే కదా, నిజం చెప్తున్నా. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి తెలంగాణ రైతులకు గోసనే అవుతుందోలా. 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామన్నారు. అవి ఎంతమందికి చేసిరో రేవంత్ సార్కే తెలియదు. రైతు బీమా సంగతే మర్చిపోయారు. రైతు బంధు పేరు మార్చి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. పంటల బీమా అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ముచ్చట్నే లేకుండా పోయింది. అంత ఆగమాగం అయిపోయింది బతుకని అంటుర్రు రైతులు. వామ్మో, ఏందిది? ఏందంటారా? మీ ఊర్లో చికెన్ రేట్ ఎంతున్నదోలా? పిరమైందట కాదు, అయితారన్నాడు చూడాలే. అయితారం ఏంది? ఇయ్యాల కూడా రేటు బాగానే పెరిగింది. 330, 350, 380 కూడా వలికిందట బాయిలర్ కూరకు. మరి గింతగానం ఎందుకు పెరిగింది? ఏంది కథ? పారి చికెన్ సెంటర్ల కాడికే పోయి అరుచుకుందాం. ఏంది రేట్లు అసలు? చికెన్ రేటోలా మంచిగా కోడి కూర వండుకొని తిందామని మార్కెట్కి పోతే ఇక రేట్లు చూసినాక గావర అవుతుంది. కిలో చికెను 360 అట. కొన్ని జాగళ్లల్లో 380కి కూడా అమ్ముతుర్రు. ఊర్లల్లో 400 కాడికి కూడా పోతుంది అని అంటుర్రు. ఇక చెప్పు కథ, వారం 10 రోజుల కిందట గదే బాయిలర్ కూర 250-60 ఉండే. ఇక 10-15 రోజులలోనే 100-150 రూపాయలు ఎక్కువైపోయింది. దినం 10 రూపాయలు 20 రూపాయలు పెరుక్కుంటూనే పోతుంది. ఇక నాటుకోడి 1000 రూపాయలకు తక్కువ వస్తలేదు. డూప్లికేట్ అయితే 700కి ఇస్తానులట. ఇక డూప్లికేట్ నాటుకోడి తింటే ఏం ఫైదా చెప్పుర్రి? పేరుకు నాటుకోడి తప్ప ఏం లేదు కదా.
గిట్ల రేట్లు పిరమైతున్నాయి అంటే సమ్మక్క సారక్క జాతర వచ్చే ఈ నెలలనే పండుగలొచ్చే సెలవులొచ్చే ఇంకేందిగా కోడి కూరకు డిమాండ్ పెరిగింది. ఇక ఇది జాలదన్నట్టు ఎండాకాలం ఆయే. ఎండాకాలం కథ ఎట్లుంటుందో ఎరికే కదా. ఇక దానా రేట్లు కూడా పెరిగినాయి. ట్రాన్స్పోర్టు గీన్స్పోర్టుకు కూడా ఎక్కువ తీసుకుంటుర్రు. అందుకే రేట్లు పెంచవలసి వస్తుంది అని అంటుర్రు. ఇక చికెన్ సెంటర్ల కాడ ఒగల్లొలి కాదు, పేపర్లో ఒక రేటు ఉంటే మీరెంది గిట్ల అమ్ముతుర్రని కీసులాటలు అవుతున్నాయి. రేట్ ఎక్కువ ఉంటే తినకుంటుంటామా, కిలా కొనే కాడ 3 పావులనే తీసుకుపోతుర్రట. అయితే ఈడ చిత్రం చూడుర్రి, ఓ దిక్కు కోడి కూర రేటు పెరుక్కుంటా పోతుందా, కోడిగుడ్డు మాత్రం తగ్గుకుంటా వస్తుంది. మొన్నటిదాకా ఒక్కో గుడ్డు 8 రూపాయలకు తక్కువ లేకుండే కదా, ఇక ఇప్పుడు 5 రూపాయలు 4.5కు దిగిపోయింది. ఓష్ని గట్లెట్లా, కోడేమో గట్ల పెరిగింది, గుడ్డేమో గిట్లా తగ్గుతుంది అనిపిస్తుందా? అయితే అటుకెళ్ళి యుద్ధం నడుస్తుంది కదా, ఆ యుద్ధం చేయబట్టి కోడిగుడ్డు రేట్లు అగ్గువైతున్నాయి. మన గుడ్లు వేరే దేశాలకు సప్లై అవుతుంటాయి. ఈ యుద్ధం చేయబట్టి పంపుడు బంద్ అయిపోయింది. అందుకే మన కాడ గుడ్డు ఇదివరకంటే జరంత అగ్గువకే దొరుకుతుంది అన్నట్టు. ఇక చికెన్ రేటు చూసి పర్షన్ అయ్యేటోళ్ళు డజనో గుడ్లు తెచ్చుకొని గుడ్ల కూర వండుకొని మురిసిపోతురు. అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు మోసగాళ్ళు, దొంగలకు దొంగలు, దోపిడీలు చేసే దివానగాళ్ళు, ఈ కాన్సెప్ట్ మీద చిన్నగా ఒక ముచ్చట చెప్పుకుందాం. ఏడికివో మందిని ముంచేటోళ్ళు మోపైతేనే ఉంటారు కదా, చూస్తేనేమో తీయగా మాట్లాడతారు. ఆ టైంక అసలుకే సర్వాటు కత్తారు. ఆగో అసంటోళ్ళే వీళ్ళు చూడుర్రి. ఇప్పుడు మనం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలున్న ఒక దావకాన్లు ఉన్నాం. ఆగో పేషెంట్లు ఉన్నారు కదా. అయితే పాపంకి అక్కకు బీమార్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం దావకానకు అత్తే ఇగో ఇప్పుడు పెద్ద రందచ్చి పడ్డది. ఈమె పుస్తల తాడును ఎత్తుకోబోయింది ఒక ఉత్తమ దొంగక్క. అయ్యో పుస్తల తాడు ఎత్తుకోబోతుంటే ఈమెం చేసింది, ఎవరిని పిలవద్దా, అరవద్దా, ఆమె నాపద్దా అనేరు. గక్కనే ఉన్నది అసలు కథ. ఆ దొంగక్క ఈమెతోని దావకాన్ల సాయిత పట్టిందట. మంచి మాటలు మాట్లాడింది. ఇంట్లోళ్ళు కూడా గంత తీయగా మాట్లాడలేదట. ఇక ఆమె మాటలకు పురాగా నమ్మింది. పుస్తల తాడు మెడలుంటే మంచిది కాదు, తీసి పక్కకు పెడతా అనుడుతోనే ఈమె నమ్మింది. 30 తులాల పుస్తల తాడును ఒర్రంగా ఆమె చేతిలో పెట్టింది, దాచి పెడతదా అని. ఆగ చూడుర్రి. ఆటానికి ఏమైంది, మనిషి మాయం, పుస్తెళ్తాడు మాయం. ఆమె దొంగక్కన అప్పుడు అర్థమైంది. ఇక చూడు ఎట్లున్నదో, మాయలేడి అంటారు చూడు, ఇగో గిట్లనే ఉంటారు కావచ్చు. మంచోళ్ళ లెక్క నటించి నిలువు దోపిడీ చేసిపాయే. పోలీసోళ్ళు సీసీటీవీలు ఆ టీవీలు చూసి దొంగక్కను దొరకబట్టే పని పట్టుకున్నారు. ఇగో గిట్ల మోపైరోళ్ళ మన చుట్టుముట్టు. అసలు ఎవల్ మంచోళ్ళో ఎవల్ కొంప కొలంబస్ చేసేటోళ్ళో ఏం అర్థమైతలేదు. ఇసొంటోళ్ళు చేయబట్టి సాయం చేసేటందుకు ముంగటికొచ్చిన మంచోళ్ళ మీద కూడా అనుమాన పడవలసి వస్తుంది. ఏందో ఏమో పో. అయ్యవార్లు అంటే ఎంత భక్తితో ఉంటారు, ఎంత శాంతంగా ఉంటారు, ఎంత మంచిగా మంత్రాలు చదువుతారు. అసొంటి అయ్యవార్లకే బీపీ లేస్తే ఎట్లుంటది, కోపం పట్టుకత్తే ఇంకట్లుంటది. ఇగో గిట్లుంటది. మంత్రాలు చదివే పంతులకు కోపం వస్తే ఎట్లుంటదంటే ఇగో. వామ్మో, కరాటే, కుంగుఫు, బాక్సింగు, త్వైక్వాండో, గీక్వాండో గిట్లా విద్యలన్నీ చూయిస్తురు కదా. అయితే మహారాష్ట్రలో ఉన్న ఒక గుళ్ళే స్పెషల్ పూజలు నడతానేయోళ్ళ. భక్తులు బొచ్చడి మందే వచ్చిర్రు. మరి పూజల కోసం వచ్చినోళ్ళు మంచిగా ఓపికతో ఉండాలే కదా, గాయి చేసిర్రట. అయ్యవార్లు ఫస్ట్ సంజాయించిర్రు ఇన్లే. అయితే అందులో కొందరు కోతిపోరలు అయ్యవార్ల మీద రంగులు జల్లిర్రు. రంగులు అవసరమా కాతా గాని ఇక వీళ్ళకు బీపీ లేచింది. గుడి ముంగట్నే బాక్సింగ్ సీను షురు అయింది. అయ్యో శాంతి మంత్రాలు చదివే పూజార్లు గిట్ల చేస్తుర్రేంది అని వాళ్ళు వీళ్ళన్నారు గాని, మరి గుళ్ళే కోతి ఏతే ఎవలుకుంటారు, వాళ్ళు వేసింది కరెస్ట్ అని ఇంకా కొందరు అంటురు. ఆఖరికి పోలీసులు వచ్చి వాళ్లను వీళ్లను సంజాయించి ఈ కోట్లాటను ఆపిర్రు.
పరీక్షల కాలం కదా, అందరూ చదువుల మీదనే పడ్డారు కదా. మంచిగా చదివిన వాళ్ళు పరీక్ష సెంటర్కు పరిశాన్ లేకుండా పోతారు. ఇక చక్కగా చదవని వాళ్ళది మాత్రం ఓగా బాధ కాదు, అసలు ఏం రాయాలనో అర్థమే కాదు. పరీక్షల ఫెయిల్ అయితే ఇంట్లోతో బాధ, రాద్దామంటే ఆచరం ముక్క రాదాయే. అందుకే ఒక పిల్లగాడు పరీక్షలనే ఏం చేసిండో ఎరికేనా, నకలు కొట్టిండు అనుకునేరు. కాదు కాదు ఆగో. అయితే ఇంటర్ పరీక్షలు ఉడిచినాయి కదా, ఈ పరీక్షల పేపర్లు సార్ దిద్దుతుంటే అయ్యో ఈ పేపర్ బయటికి వచ్చింది. ఒక పిల్లగాడు పేపర్లు దిద్దే సార్కు రిక్వెస్ట్ చేసిండు, రిక్వెస్ట్ మీరు కూడా చదువుర్రి. ఆగురాగురు నేనే చదువుతా. సార్ మీరు నన్ను పాస్ చేయుర్రి సార్. సార్ నాకు అమ్మా నాన్న లేరు సార్, మీరే నాకు అమ్మా నాన్న. నేను చదివిన ఈ పరీక్షలు రాలేదు సార్, దేవుడు ఉన్నాడు సార్, ఆ దేవుడు మీరే సార్. మంచి వారికి సాయం చేస్తారు సార్, మీరు మీ కాళ్ళు మొక్కుతా సార్, పాస్ చేయుర్రి సార్ అని గిట్లా రాసుకొచ్చిండు. రాసుడే కాదు, అగో కాళ్ళు మొక్కుతున్నట్టు బొమ్మ కూడా గీసిండుల్లో బొమ్మ. ఇగో ఈ బొమ్మనేమో ఆ పిల్లగాడట, ఈయననేమో సారట, కాళ్ళు మొక్కుతుండట. ఆగురు రాగురు రాగురు. ఇంకా కవిత్వం కూడా ఉన్నది, కవిత్వం పక్కపొంటి. గురువే దైవం, గురువే ధైర్యం, కష్టపడే వారికి చేస్తాడు సాయం. వహ్వా వహ్వా. ఆ ప్రాసలు కూడా చూడు ఎట్లా కలిపిండో. మరి గీ తెలివి ముందే ఉండాలే కదా. ఇన్నొద్దులు చదవాక ఇప్పుడేమో కాళ్ళు మొక్కుతా గురువే దేవుడు అని కాళ్ళ బేరానికి వచ్చాయి. కానీ ఏ మాట కా మాటనల్లా ఆ పిల్లగాడు ఎవలో గాని కాళ్ళు మొక్కుతున్నట్టు ఏమన్నా బొమ్మ గీసిండు. అసలు నన్ను అడిగితే ఆ పిల్లగాడు ఇంకా పెద్దగైనాక పెద్ద కార్టూనిస్ట్ అన్నా లేకుండా కవన్నా అవుతాడు వల్ల. అట్లున్నది మరి ఆ పిల్లగాని క్రియేటివిటీ. చదువులో లేకున్నా ఎన్నో దాంట్లో అయితే ఉన్నాడు పాటు. ఇవి ఆల్కి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన టీ న్యూస్.